అవి శారీరకమైన అనారోగ్యమే కానీ, మానసిక రోగమే కానీ, లేదా మరి ఆధ్యాత్మిక పోరాటమే కానీ, ఇవన్నీ కూడా మనం అనుకోకుండా, మనం కోరుకోకుండా మరి ఆ దురాత్మలు మనలోని బలహీనతను బట్టి, మనలోని పాపాన్ని బట్టి మనలో చేరుకుని మనకి ఇటువంటి అనారోగ్యాలను తీసుకొస్తూ ఉంది. మరి పాపం అనగా చాలామంది ఈ హత్యనో లేకపోతే వ్యభిచారం చేయడమో వీటిని మాత్రమే ఊహించుకుంటారు. మరి క్రైస్తవులుగా మరి బైబిల్ వాక్యం పలుకుతుంది, ఎదుటివాడిని నిందించినా, దూషించినా, లేకపోతే వ్యర్థుడా అని నీ సోదరుని తిట్టినా, లేకపోతే మోహపు తలంపులు కలిగిన ఇవన్నీ కూడా దేవుని ముందు హత్య, వ్యభిచారం లాంటి సమానమైన పాపాలుగానే కనపడుతున్నాయి. అంతేకాకుండా కొన్నిసార్లు ఈ దురాత్మ శక్తులు మానవుల విశ్వాసాన్ని బలహీనపరచాలని, మరి ఇటువంటి కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి దూషించాలని కూడా, మరి వారి విశ్వాసాన్ని కోల్పోయి రక్షణ మార్గం నుండి తప్పుకోవాలని కూడా ఈ సాతాను శక్తులు మనకి ఇటువంటి అనారోగ్యాలను తీసుకొస్తుంది. అంతేకాకుండా మన ప్రభువైన క్రీస్తు మన విశ్వాసాన్ని పరీక్షించాలని, మరి ఎన్ని కష్టాలు వచ్చినా మన విశ్వాసంలో నిలకడగా ఉంటామా లేదా, మరి దేవుణ్ణి దూషిస్తామా లేదా అని దేవుడే మరి ఆ దురాత్మ శక్తులకు మన జీవితంలోకి వచ్చి మనల్ని శోధించడానికి కొంతకాలం వాటికి అధికారం ఇస్తాడు. కానీ దేవుడిచ్చే పరీక్షల్లో మనకి ఎటువంటి నష్టాలు కానీ, ఎటువంటి భయంకరమైన మరణకరమైన రోగాలు కానీ రావడం లాంటిది జరగదు. అవి వచ్చినా సరే కొంతకాలానికి మనం స్వస్థత పొంది, ఆరోగ్యం పొంది, దేవుడిచ్చే బలం పొందుకుంటాం. కానీ ఏ విధంగా కూడా మనం నష్టపోయే అవకాశం లేదు. అంతేకాకుండా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చాలాసార్లు అనుకుంటాము మనకు తెలియకుండానే ఈ దురాత్మలు మనల్ని ఆక్రమించుకుంటాయని చెప్పి. అలా కాకుండా చాలామంది మానవులు వారంతగా వారే ఈ దురాత్మలను, ఈ సాతాను శక్తులను వారి జీవితంలో ఆహ్వానించుకుంటూ ఉంటారు. వారి జీవితంలో ఒక భాగంగా చేసుకుంటూ ఉంటారు. వారి యొక్క శరీరంలో ఆ యొక్క దురాత్మలను వారు కావాలనే నిలుపుకుంటూ ఉంటారు, ఆవాహనం చేసుకుంటూ ఉంటారు. ఈ చేతబడులు చేసేవారు కానీ, చిల్లంగి చేసేవారు కానీ, సోద చెప్పేవారు కానీ, వీరందరూ కూడా మరి వారి వ్యాపారం కోసము, ఈ లోకపు ఆశల కొరకు, మరి డబ్బు కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు, వీటన్నిటి కొరకు ఆ దురాత్మలను వారి జీవితంలోనికి, వారి శరీరంలోనికి ఆహ్వానించుకుంటూ ఉంటారు. మరి మన ప్రభువైన క్రీస్తుని నమ్మిన, విశ్వసించిన మనందరికీ కూడా క్రీస్తు ప్రభు మనకి పరిశుద్ధాత్మను ఏ విధంగా అయితే అనుగ్రహించారో, అదేవిధంగా ఈ యొక్క సాతాను నమ్మిన వారికి, ఈ దురాత్మలను మరి ఆవాహనం చేసుకునే వారికి ఆ దురాత్మలు వారి శరీరంలో, వారి జీవితంలో ఆ దురాత్మలను నింపుతాయి. ఆ దురాత్మలు వారితో పాటు సహవాసం చేస్తూ ఉంటాయి. మరి మన సృష్టికర్త అయిన ప్రభు, క్రీస్తు ప్రభు, నిజమైన దేవుడు ఏ విధంగా అయితే క్రీస్తు నమ్మిన మనకందరికీ కూడా పరిశుద్ధాత్మను అనుగ్రహించి సర్వ సత్యంలోకి నడిపిస్తాడని, నిజమైన మార్గంలోకి నడిపిస్తాడని యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం పలుకుతుంది. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, కావాలని చెప్పి సాతాను శక్తులను కోరుకునే వాళ్ళు, దురాత్మలను పొందుకునే వాళ్ళు వారి యొక్క ఆత్మ దురాత్మలతో నింపబడి అసత్యంలోకి, అంధకారంలోకి, చీకటిలోకి వారు నడిపిస్తూ ఉంటుంది. మరి మీ అందరికీ తెలుసు, 1 కొరింథీయులు 6వ అధ్యాయం 19వ వచనంలో మన దేహము పరిశుద్ధాత్మకు ఆలయంగా వాక్యం పలుకుతుంది. అవును, ప్రభువైన క్రీస్తు నమ్ముకున్న మనందరి యొక్క శరీరాలు పరిశుద్ధాత్మతో నింపబడతాయి. చాలామంది మాకు అభిషేకం లేదు, పరిశుద్ధాత్మ మాకు రాలేదు అని చెప్పి ఏడుస్తూ నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏనాడైతే నువ్వు ప్రభువైన క్రీస్తు నమ్ముతావో ఆ క్షణమే దేవుని యొక్క ఆత్మతో నువ్వు నింపబడతావు. అభిషేకం అంటే దేవుని యొక్క పరిచర్య కొరకు, దేవుని యొక్క పని కొరకు దేవుడు నిన్ను నిర్ణయించుకోవడము, నిన్ను పెట్టుకోవడమే అభిషేకము. అభిషేకానికి, పరిశుద్ధాత్మతో నింపబడడానికి చాలా తేడా ఉంది. మరి ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మను పొందుకుంటామో, క్రీస్తు నమ్ముతామో, ఆ క్షణము మన జీవితం మన ప్రభువైన క్రీస్తుకు అంకితం అవుతుంది. మన పనులు, మన నడవడిక, మన జీవిత విధానం అంతా కూడా దేవుడు నిర్ణయించిన ప్రకారంగా నడుస్తుంది. కానీ అందులో మన యొక్క చిత్తము కానీ, మన యొక్క కార్యాలు కానీ, మన యొక్క తలంపులు కానీ ఏవి కూడా చెల్లవు. అన్నీ దేవుని యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతాయి. అదేవిధంగా ఈ సాతాను శక్తులు, దురాత్మలను ఆవాహనం చేసుకునే వారి జీవితము దురాత్మల యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. వారి నడవడిక ప్రతి ఒక్కటి కూడా సాతాను మరి చెప్పే విధానం బట్టి, సాతాను యొక్క తలంపును బట్టి నడుస్తూ ఉంటుంది. చాలామంది క్రైస్తవులు వారి పిల్లలను మరి దేవుని సేవ కొరకు అంకితం చేస్తారు.
మరి కొంతమంది తల్లిదండ్రుల ద్వారా వారి జీవితాన్ని మన ప్రభువైన క్రీస్తు సేవకు అంకితం చేయబడతారు. మరి కొంతమంది వారంతగా వారే దేవుని పరిచర్య కొరకు వారి జీవితాన్ని అంకితం చేసుకుంటారు. మరి నా జీవితంలో నా తల్లిదండ్రులు మరి దేవుని సేవ కొరకు నన్ను అంకితం చేయలేదు, నేను కూడా అంకితం చేసుకోలేదు. కానీ మన ప్రభువైన క్రీస్తు ఆయనే నన్ను పిలుచుకొని మరి నా ద్వారా మాట్లాడి మరి నా జీవితాన్ని ఆయన అంకితం చేసుకోమని నాతో మాట్లాడారు. నేను నా యొక్క సాక్ష్యాన్ని కొద్ది కాలం కిందట మీతో పంచుకుంటూ చెప్పాను. 10 సంవత్సరాల వయసులోనే దేవుని యొక్క దర్శనాన్ని, ప్రభువైన క్రీస్తు యొక్క దర్శనాన్ని నేను పొందుకున్నాను. నేను ఎప్పుడైతే ఈ పరిచర్యలోకి రాబోతున్నానో ఆ సమయంలో నాకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో నేను పడుకుంటున్న బెడ్రూమ్ అంతా కూడా గొప్ప లైట్స్తో డెకరేట్ చేయబడినట్లుగా, అలంకరించబడినట్లుగా నేను చూశాను. నేను పైకి చూసినప్పుడు ఆ యొక్క రూఫ్ మొత్తం కూడా తొలగిపోయి పరలోకమందు సింహాసనంపై మన ప్రభువైన క్రీస్తు ఆసీనుడై ఉండడం నేను చూశాను. ఆయన చుట్టుపక్కల అందరూ కూడా కొన్ని కోట్ల మంది దేవదూతలు ఆయన చుట్టుపక్కల తిరుగుతూ హల్లెలూయా స్తుతి మహిమ గీతాన్ని పాడుతూ ఆయన స్తుతిస్తున్నారు. మరి కింద నా పక్కన మా తల్లి కూడా ఆ దేవదూతలతో పాటు ఆ యొక్క హల్లెలూయా గీతాన్ని పాడుతూ వారితో పాటు దేవుని స్తుతిస్తూ ఉంది. ఆ క్షణము ప్రభువైన క్రీస్తు వద్ద నుండి ఒక స్వరం వచ్చి, అమ్మ ఇదిగో నీ చేతులతో నీ బిడ్డను ఎత్తి పట్టుకుని నా వైపు చాచి మరి నాకు బలి అర్పణ చేయి అని చెప్పి, వెంటనే మా అమ్మ నన్ను తన చేతుల మీద ఎత్తి పట్టుకుని దేవుని వైపు చాపి ఆయనకు చేసినట్లుగా నేను చూశాను. వెంటనే ఒక స్వరం నాకు వినపడింది, కుమారి ఇదిగో నీవు సిద్ధపడి ఉండు, నీవు చెప్పే వాక్యాన్ని వినడానికి అనేక మంది రాబోతున్నారు అని చెప్పి ఆ క్షణమందు అనేక మంది స్త్రీ పురుషులు మరి నేను చెప్తున్న వాక్యాన్ని వినడానికి వస్తున్నట్లుగా నేను చూశాను. అంటే క్రైస్తవులుగా మన జీవితము అనేక విధాలుగా మరి దేవుని పరిచర్య కొరకు కానీ, మరి దేవుని యొక్క సందేశకులుగా, మరి దేవుని యొక్క మరి ఒక మార్గం నడిచే బిడ్డలుగా, క్రైస్తవులుగా మన జీవితాన్ని దేవుడు తన కొరకు అంకితం చేసుకుంటాడు. అంతేకాకుండా ఇద్రాత్మలను ఆవాహనం చేసుకునేవారు ఈ లోకపు ఆశలకు, డబ్బు ఆశలకు లోనై మరి వారు కూడా కొంతమంది వారి బిడ్డలను మరి ఆ దయ్యాలకు, విగ్రహాలకు, సాతానులకు మరి అంకితం చేసినట్లుగా 106వ కీర్తన 37వ వచనంలో మనం చూస్తున్నాము. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ వాక్యం పలుకుతుంది, వారి కుమార్తెలను వారి కుమారులను దెయ్యములకు బలిగా ఇచ్చారు అని. ఇక్కడ బలి అంటే 2 రకాలుగా ఉంటుంది. చాలామంది అనుకుంటారు బలి అంటే వారి ప్రాణాలను సమర్పించడం అని. కానీ అది మాత్రమే కాదు ప్రియమైన సహోదరి సహోదరులారా, అది బలి అంటే 2 రకాలుగా. మొదటిది రక్త బలి, రెండవది వారి జీవితాన్ని బలి. రక్త బలి అంటే ఆ పిల్లలను, వారి ప్రాణాన్ని మొత్తానికి సాతాను రాజ్యంలోకి ఇచ్చేసే విధంగా సాతానుకు బలి ఇచ్చేస్తారు. అంటే వారు శారీరకంగా మరణించి వారి ఆత్మలు మరి సాతాను రాజ్యంలోకి వెళ్ళిపోతాయి. రెండవది వారి జీవితాన్ని బలి. అంటే ఈ భూమి మీద కొంతకాలం వారు జీవిస్తారు, కానీ జీవించినంత కాలం కూడా వారు సాతాను యొక్క సేవకులుగా, సాతాను చెప్పే విధంగా నడిచే వ్యక్తులుగా వారు జీవిస్తారు. వారు పాపాలు చేస్తారు, ఇంకా అనేక మందిని ఆ పాపంలోకి నడిపిస్తూ ఉంటారు. అనేక మంది ఆత్మలను దేవుని వద్దకు రానియకుండా సాతాను రాజ్యంలోకి కలెక్ట్ చేసి వారి ఆత్మలన్నింటినీ కూడా సాతాను రాజ్యానికి పంపిస్తారు. వారందరినీ కూడా పాపాలను పడేస్తూ ఉంటారు. ఇలాంటి మంది మన చుట్టుపక్కల పరిసరాల్లో చాలామంది ఉంటారు. మరి మీలో చాలామంది నాకు ఫోన్ చేసి, సిస్టర్ మా అమ్మాయి మా అబ్బాయి చిన్న వయసు నుంచి బాగానే ఉన్నారు, మరి కాలేజీకి వెళ్ళేసరికి మరి యవ్వనం వయసు వచ్చేసరికి ఏమైందో తెలియదు, కానీ మరి స్నేహితుల బారిన పడిపోయి, స్నేహితుల సహవాసంలో పడిపోయి తప్పుడు మార్గంలోకి వెళ్తున్నారు. మరి నేను కాలేజీలో చదువుకుంటున్న సమయంలో ఆ కాలేజీలో హాస్టల్ చదువుకున్న నా తోటి స్నేహితులు మరి డబ్బు కొరకు మరి నీచమైన కార్యాలు చేస్తున్నట్టుగా నేను చూసేదాన్ని. క్రైస్తవులు అయ్యుండి కూడా అనేక రకమైన వ్యభిచార పనులు, ఇటువంటి పనులన్నీ చేస్తూ ఉండేవారు. వారు ముందు క్రైస్తవులుగా ఉన్నా సరే ఈ యొక్క స్నేహితుల బారిన పడిపోయి తప్పుడు మార్గంలోకి వెళ్ళి మరి సాతాను యొక్క క్రియలు చేస్తూ ఉండడం అనేక మంది నేను చూశాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, అంటే వారి జీవితాలను దయ్యాలకు బలిగా ఇచ్చేస్తూ ఆఖరికి వారు మరణించిన తర్వాత సాతాను యొక్క రాజ్యంలోకి, అంటే నిత్య నరకాగ్నిలోకి వాళ్ళు వెళుతున్నట్లుగా మనం చూస్తున్నాము. మనం ఎలా అయితే మన ప్రభువైన క్రీస్తుని నమ్ముకుని మరి యొక్క నూతన జన్మ పొందుకుని ఏ విధంగా అయితే ఆయన చెప్పిన పనులు చేస్తామో, ఏ విధంగా అయితే ఆయన ఇచ్చిన ప్రణాళిక ప్రకారం మనం జీవిస్తామో, ఏ విధంగా అయితే ఆయన సువార్తను అనేక మందిని ప్రకటిస్తూ అనేక మంది ఆత్మలను మరి పరలోక రాజ్యానికి తెచ్చే ఒక ఆయుధాలుగా మనం ఉంటామో, అదేవిధంగా ఈ సాతానును ఆవాహనం చేసుకునే వాళ్ళు, ఈ యొక్క పాపంలో జీవించే వాళ్ళు, తప్పుడు మార్గంలో జీవించే వాళ్ళు, అన్యులు, విగ్రహారాధకులు,
ఈ మంత్రగాళ్ళు, చేతబడులు చేసేవాళ్ళు, చిల్లంగి చేసేవాళ్ళు, సోద చెప్పేవాళ్ళు, వీరందరూ కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా మరి అనేక మంది ఆత్మలను నరకానికి తీసుకువెళ్ళే వ్యక్తులుగా వారు ఉన్నారు.